మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకి 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రామిస్ చేశారండి. అందుకుగాను ఒక 50 కోట్లు రిలీజ్ చేశారు పాస్టర్లకి 5,000 రూపాయలు డబ్బులు ఇవ్వడానికి. వెంటనే చాలామంది కామెంట్లు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకు 5,000 ఇచ్చినప్పుడు రాధా మనోహర్ దాసు, శివశక్తి, బీజేపీ వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద కామెంట్లు, పెద్ద పెద్ద డిబేట్లు, పెద్ద పెద్ద చర్చలు జరిపారు కదన్నా. మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తుంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు ఏంటన్నా అంటూ కామెంట్లు, చాలామంది కామెంట్లు అండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 8,000 మంది పాస్టర్లకి 5,000 రూపాయలు ప్రకటించారు. దానికి గాను ఒక 50 కోట్లు కూడా రిలీజ్ చేశారు క్రిస్మస్ టైం మూమెంట్లో. మరి హిందూ జనశక్తి, శివశక్తి, రాధా మనోహర్ దాసు, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు ఏంటన్నా అంటే చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు వీడియో కింద. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే దారిలోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారా, అవునా కాదా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో పాస్టర్లకు 5,000 ఇచ్చినప్పుడు అంతమంది చాలామంది అపోజ్ చేశారు. కొంతమంది మేము కోర్టులకు వెళ్తాము, కొంతమంది మేము ప్రధానమంత్రికి లేఖలు రాస్తామన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అందరు జనాలు సైలెంట్ అయ్యారు? ఇది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, అసలు పాస్టర్లు డబ్బులు అడిగారా, అడగకుండానే ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అంటూ ఒక కామెంట్ పెడుతున్నారు. పాస్టర్లు అడగకుండా మీరు డబ్బులు ఎందుకు ఇవ్వటం, ఇచ్చిన తర్వాత మా హిందూ సొమ్ము పాస్టర్లకు ఎందుకు ఇస్తున్నారా అంటూ అసలు అర్థం కానటువంటి క్వశ్చన్ అనమాట అందరికీ. పాస్టర్లకు డబ్బులు ఇవ్వటం దేనికి, మళ్ళీ మా హిందూ సొమ్ము తింటున్నారని వాళ్ళని కామెంట్ చేయడం దేనికి? పాపం వాళ్ళు అడగలేదు కదా, అడగకుండానే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ఇస్తే ఈయన దానికి డబల్ చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో మనిషికి అమ్మఒడి ఒకటి ఉంటే ఇప్పుడు మనిషికి ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి అమ్మఒడి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబుల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాస్టర్లు 5,000 రూపాయల డబ్బులు అడిగారా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ, అయ్యా మాకు డబ్బులు లేవు 5,000 రూపాయల డబ్బులు కావాలని ఎక్కడైనా పాస్టర్లు అడిగారా? సరే, అడగకుండానే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 8,000 మంది పాస్టర్లకి గౌరవ వేతనం కింద ఇస్తున్నారు. కింద కామెంట్లు, అడగకుండానే ఎందుకు ఇస్తున్నారు, హిందూ సొమ్ము ఎందుకు పాస్టర్లకి ఇవ్వడం అంటూ ఒక్కొక్కరు ఇష్టం వచ్చిన కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నాను, కింద కామెంట్లు చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో మత 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 ప్రచారం అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నట్టు లేదండి. జగన్మోహన్